హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ 1:2 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 2168 మందిని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. మనకి ఏపీపీఎస్సి బోర్డు వాళ్ళు కేవలం ఏ అభ్యర్థి అయితే ఉన్నారో సెలెక్ట్ అయ్యారో ఆ అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్స్తో మాత్రమే రిజల్ట్ని అనౌన్స్ చేశారు. ఇక్కడ రిజల్ట్స్ని ట్రాన్స్పరెన్సీగా, క్లియర్గా, క్లారిటీగా ఇవ్వాలనుకుంటే జీఆర్ఎల్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఏపీపీఎస్సి బోర్డు వారు కేవలం వాళ్ళ యొక్క రిజిస్టర్స్ నెంబర్స్తో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఇంతవరకు జిఆర్ఎల్ని అయితే అనౌన్స్ చేయలేదు. సో జిఆర్ఎల్ వల్ల అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే, సో వాళ్ళ యొక్క ర్యాంక్ ఏ అభ్యర్థి అయితే ఎగ్జామ్ రాశాడో అభ్యర్థి యొక్క ర్యాంక్ అనేది తెలుస్తుంది. అలాగే వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయనేది తెలుస్తుంది. ఇక్కడ ఎవరైతే క్వాలిఫై కాలేదో, సెలెక్ట్ కాలేదో ఆ అభ్యర్థుల యొక్క మార్కుల వివరాలు అనేవి జిఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రూపంలో వదిలింటే వాళ్ళ యొక్క మార్కులు అనేవి తెలుసుకునేవాళ్ళు. అలాగే సో వాళ్ళు ఎందుకు క్వాలిఫై కాలేదో తెలుసుకునే అవకాశం అభ్యర్థులకు ఉండేది. అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఉండేది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వదలకుండానే కేవలం రిజిస్టర్ నెంబర్స్తో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ పెట్టడం అయితే జరిగింది. సో ఎవరైతే క్వాలిఫై కాలేదో, క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా వాళ్ళ యొక్క మార్కుల వివరాలు సో ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వల్ల తెలుసుకునే అవకాశం ఉండేది. మనకి బోర్డు ఖచ్చితంగా జిఆర్ఎల్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 ఎగ్జామ్స్కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని అయితే రిలీజ్ చేసింది. బట్ ఏపీపీఎస్సి బోర్డు మాత్రం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయలేదు. సో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వల్ల ఉపయోగం ఏంటి, అసలు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వల్ల ఏం తెలుస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని చూసి సో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, దీనివల్ల ఒక ఐడియా అనేది మనకు వస్తుంది. చూడండి, ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. సో ఇక్కడ అభ్యర్థి యొక్క హాల్ టికెట్ నెంబర్, అలాగే వాళ్ళ యొక్క ర్యాంక్, వాళ్ళ యొక్క మార్క్స్, అలాగే ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, అలాగే ఏ జోన్కి చెందిన వాళ్ళు అనేది క్లియర్గా సో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో రిలీజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల అభ్యర్థుల యొక్క ర్యాంక్ అనేది తెలుస్తుంది, వాళ్ళ యొక్క మార్క్స్ అనేవి తెలుస్తాయి, అలాగే ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఏ జోన్కి చెందిన వాళ్ళు అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ కూడా ఏపీపీఎస్సి బోర్డు ఇలా రిలీజ్ చేస్తే సో అభ్యర్థులు వాళ్ళ యొక్క మార్కులు అనేవి తెలిసేవి, సో వాళ్ళ యొక్క ర్యాంక్ అనేది తెలిసేది. సో దీనివల్ల ట్రాన్స్పరెన్సీ అనేది ఉండేది ఫ్రెండ్స్. అలాగే వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాలేదో అనేది కూడా, అంటే కట్ ఆఫ్ ఎంత ఉంది, ఆ కట్ ఆఫ్ని మనం రీచ్ కాలేదా అనేది కూడా వాళ్ళకి ఐడియా అనేది వచ్చేది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఏపీపీఎస్సి బోర్డు జిఆర్ఎల్ని రిలీజ్ చేయలేదు. చూడండి, వాళ్ళ యొక్క ర్యాంకులు, వాళ్ళ యొక్క మార్కులతో వాళ్ళ యొక్క కేటగిరీ అన్నీ క్లియర్గా ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో రావడం అయితే జరిగింది. దీనివల్ల రిజల్ట్ అనేది ట్రాన్స్పరెన్సీగా ఉండేది. సో అభ్యర్థి తన యొక్క మార్కులు, తన యొక్క ర్యాంకు తెలుసుకోవడం వల్ల అభ్యర్థి కూడా సాటిస్ఫై అయ్యేవాడు. సో తను ఎందుకు డిస్క్వాలిఫై అయ్యాడు, అంటే తను ఎందుకు సెలెక్ట్ కాలేదు అనేది కూడా తెలిసేది. దీంతోపాటు ఏ అభ్యర్థి అయితే ఉన్నాడో ఆ అభ్యర్థి యొక్క ర్యాంకు తనకన్నా ముందు ఎంత ర్యాంకులు ఉన్నాయి, తనకన్నా ర్యాంకులు ఎంత వెనక ఉన్నాం అనేది కూడా వాళ్ళకి క్లియర్గా తెలిసి ఉండేది ఫ్రెండ్స్. ఇలా జిఆర్ఎల్ని మన ఏపీపీఎస్సి బోర్డు కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఆ జిఆర్ఎల్ని కూడా రిలీజ్ చేస్తే మనకి ఎంతో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో జిఆర్ఎల్ని కూడా
ఎక్విపేస్ బోర్డు రిలీజ్ చేయాలి. ఓకే, సో ఇదండి జిఆర్ఎల్ వల్ల ఉపయోగం ఏంటి అనేది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.